హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయరవా ప్రియ పార్ట్ 112. రాక్షసి సారీ చెప్పాను కదా అన్నాడు. నువ్వు చేసిన ఓవర్ యాక్షన్‌కి ఈ రోజు నీకు ఛాన్స్ పోయింది పో అని కోపంగా చెప్పి ఐశ్వర్య పక్కకు తిరిగి పడుకోవడంతో, రాక్షసి నిన్నెలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ విజ్జు కూడా నిద్రకి ఉపక్రమించాడు. మర్నాడు ఉదయాన్నే ఐశ్వర్య కళ్ళు తెరిచేసరికి పాపతో ఆడుకుంటూ విజ్జు కనిపించడంతో వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా బాత్రూంలోకెళ్ళి బ్రష్ చేసి, స్నానం చేసి, వంటగదిలోకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ, అలాగే విజ్జుకి కాఫీ కూడా తీసుకొచ్చి అది చేతికివ్వకుండా కాఫీ కప్పు పక్కన పెట్టేసి, రఘురాం, జానకి ఇద్దరికీ బామ్మగారికి కాఫీ ఇవ్వడానికి వెళ్ళిపోవడంతో, చేతికి కూడా కాఫీ కప్పు ఇవ్వకుండా వెళ్ళిపోతావా? చెప్తా నీ సంగతి అనుకుంటూ కాఫీ కప్పు కూడా టచ్ చేయకుండా పాపని జానకి, రఘురాం హాల్‌లో కూర్చుని కాఫీ తాగుతుంటే వాళ్ళెదురుగా బొమ్మలు వేసి అక్కడ వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య గదిలోకొచ్చేసరికి కాఫీ చల్లారిపోయింది. కాఫీ నిండుగా అలాగే ఉండేసరికి కాఫీ ఎందుకు తాగలేదు అని అనుకుంటూ ఉండగానే విజ్జు బయటకొచ్చాడు. అతన్ని అడుగుదాం అనుకుని కూడా కోపంగా ఉండడంతో అడగకుండా బయటికి వెళ్ళిపోవడంతో అతను కూడా ఏం చెప్పకుండానే బయటకొచ్చాడు. డాడీ నేను ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పడంతో, అదేంట్రా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్తానంటావేంటి? అని రఘురాం అడిగేసరికి, నాకు ఆకలిగా లేదు డాడీ నేను వెళ్తున్నాను అని విజ్జు వెళ్ళిపోవడంతో, ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ, కాఫీ తాగలేదు, బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. అసలు నేను కదా కోపంగా ఉండాలి. అయ్యగారికి ఎందుకు కోపమొచ్చింది? అని కోపంగా అనుకుంటూ ఉంటే, కోడలి మొహాన్ని చూసి ఏమైందే నీకు వాడికి ఏమైనా గొడవైందా? అని జానకి అడిగేసరికి, అదేం లేదత్తయ్య అనగానే, ఏం లేకుండా వాడెందుకు అలా వెళ్తాడు? పైగా రోజూ నీకు ముద్దు పెట్టి మరీ గుడ్ బై చెప్పేవాడు. నీ వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అనగానే, మీ అబ్బాయి ఎందుకలిగాడో మీ అబ్బాయికి తెలుస్తుంది. నాకెలా తెలుస్తుంది అత్తయ్య? మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయండి అని చెప్పడంతో, మేము కాసేపు ఆగి తింటాం గానీ, ఈలోపు పాపకి ఏమైనా తినిపించు అనగానే సరే అంటూ సెర్లాక్స్ కలపడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు మొత్తం విజ్జు గురించి ఆలోచిస్తూనే ఉంది. సాయంత్రం వచ్చాక కూడా విజ్జు ఏం మాట్లాడకపోవడంతో ఇంకా దిగులెక్కువైపోయేసరికి ఏమైంది విజ్జు నీకు? ఉదయం నుంచి మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు, లంచ్ కూడా అలాగే తీసుకొచ్చావు. ఏమైంది? అని అడుగుతున్నా ఏం సమాధానం చెప్పకుండా విజ్జు ఫ్రెష్ అయ్యి రావడంతో చెప్పు నేను నిన్నే అడుగుతున్నాను అనగానే ఏం మాట్లాడకుండా అతను బాల్కనీలోకి వెళ్ళడంతో చెప్తావా లేదా అని వెనక వెళ్తూ ఉంటేనే ఉన్నట్టుండి వెనక్కి తిరిగి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కోవడంతో షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉంటేనే గబుక్కున ఆమె పెదాలని అందుకొని ఆపకుండా ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా జరిగింది ఏంటో అర్థం కాక ఐశ్వర్య షాక్‌లో ఉండగానే, ఆమె పెదాలని ముద్దాడుతూ ఆమెని ఇంకాస్త దగ్గరికి లాక్కోవడంతో, అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకోవడంతో చాలాసేపు ఒకరి ప్రేమని ఒకరు ఫీలవుతూ ఉంటేనే, ఆమెని గోడకి లాక్ చేసి కంఠం చివరిలో ముద్దులు పెడుతూ ఉంటే, విజ్జు అని అతని చర్యలకి రకరకాలుగా ఉండడంతో, కంగారుగా పిలుస్తూ ఉన్నా కూడా అతను మాత్రం ఒక రకమైన ట్రాన్స్‌లో ఉండేసరికి, విజ్జు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా, ఆమె నడుం చుట్టూ చేయి వేసి
మొహం అంతా ముద్దులు పెట్టాడు. దాంతో ఐశ్వర్య ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే, కాసేపటికి దూరం జరిగి, "ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నందుకు నేను నీకిచ్చిన పనిష్మెంట్" అనగానే, "నిజమే. నిజంగానే కంట్రోల్ తప్పకుండా ఉండడం పనిష్మెంట్ లాగానే ఉంది" అనుకుంటూ ఉంటే, "ఏంటి?" అని అడిగేసరికి, "ఏం లేదు. భోజనం చేద్దువు గాని రా" అని పిలిచి, వెళ్ళిపోతున్న ఆమెని వెనక నుంచి హగ్ చేసుకొని భుజం మీద ముద్దులు పెడుతూ ఉంటే, విజ్జు చాలు అని అంటుంది కానీ, వదిలించుకునే ప్రయత్నం చేయలేదు. ఇంకొకసారి నన్ను అవాయిడ్ చేశావనుకో, నేను నిన్ను అవాయిడ్ చేసి ఇదిగో ఇలాగే షాక్ ఇస్తాను అనగానే, "వద్దు బాబు, వద్దు. పద వెళ్దాం. నాకిప్పటికే రకరకాలుగా ఉంది" అని అంటూ ఉంటే నవ్వుకుంటూ, "ఎలా ఉంది?" అనగానే, "ఏం లేదులే" అని అంటూ ఐశ్వర్య బయటికి పరుగులు పెట్టడంతో నవ్వుకున్నాడు విజ్జు. అతనికి భోజనం వడ్డిస్తుందన్న మాట గాని కంగారు కంగారుగా ఉండడం చూసి నవ్వుకుంటూ ఆమె చేపట్టుకొని, "ఎందుకంత కంగారు పడుతున్నావు?" అనగానే, "అంతా నీ వల్లే" అని కోపంగా చెబుతూ గబగబా అతనికి భోజనం వడ్డిస్తుంటే, నెమ్మదిగా వడ్డించు" అని చెబుతూ ఉంటే, అలాగే అంటూ వడ్డిస్తూ ఉంటే, "నువ్వు తిన్నావా?" అని అడిగేసరికి, "నువ్వు తినకుండా నేనెప్పుడైనా తిన్నానా?" అని అడగడంతో, "నేను మార్నింగ్ కూడా తినలేదు." "మరి అలాగని మార్నింగ్ తినలేదా?" అని అడగడంతో, "తినలేదు. కాఫీ కూడా తాగలేదు. మధ్యాహ్నం కూడా తిన్నావా లేదా అని ఫోను చేద్దామని అనుకుంటే, నువ్వు ఫోను లిఫ్ట్ చేయలేదు. అందుకే మధ్యాహ్నం కూడా తినలేదు" అనగానే, ఆమె చేయి పట్టుకుని లాగి ఒడిలో కూర్చోబెట్టుకొని, "నీకేమైనా పిచ్చి పట్టిందా?" అనగానే, "నీకే పిచ్చి పట్టింది. మరి నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేశావు? చేస్తే చేశావు. కనీసం ఫుడ్డయినా తినాల్సింది. నేను కూడా నీ వల్ల ఏమీ తినలేదు" అని కోపంగా చెప్పింది ఐశ్వర్య. "యూ ఆర్ అన్‌బిలీవబుల్" అని అంటూ ఉంటే, "నువ్వు కూడా" అని చెప్పడంతో అతను ఆమెకి తినిపిస్తూ తను కూడా తిన్నాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్. "మమ్మీ, డ్యాడీ ఎక్కడ?" అని అడుగుతూ వశిష్ఠ లోపలికి రావడంతో, "ఎందుకే?" అని ఐశ్వర్య అడగడంతో, "ఈరోజు నా ఫ్రెండ్ మౌనిక కొత్త సైకిల్ కొనుక్కుంది. నాకు కూడా కావాలి" అనగానే, "నిన్ను, ఆ మౌనికని ఇద్దరిని మూతి పగలగొడతాను. ఆ పిల్ల కావాలని ఏదో వస్తువు కొనుక్కోవడం, నీ దగ్గరకొచ్చి షో ఆఫ్ చేయడం. నువ్వు వచ్చి అదే వస్తువు కావాలని మీ డ్యాడీని అడగడం. కొడతాను చెప్తున్నా. వాళ్ళు గడ్డి తిన్నారని మనం కూడా గడ్డి తింటామా?" అనగానే, "వాళ్ళు తినే అన్నమే కదా మనం తింటున్నాం. అలాంటప్పుడు గడ్డి తింటే మనం కూడా తినాలి కదా మమ్మీ" అనగానే ఐశ్వర్య కొట్టడానికి చెయ్యి లేపి, "నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి" అని అంటూ ఉంటేనే, "ఆగవే" అని అంటూ విజ్జు పాపని ఎత్తుకోవడంతో, "వచ్చావా? ఇక ఇది నా మాట అస్సలు వినిపించుకోదు. వాళ్ళ ఫ్రెండ్ సైకిల్ కొనుక్కుందంట. తనకి సైకిల్ కావాలంట" అనగానే, "సరే పద, కొనిస్తాను" అనగానే, "అబ్బో! నీ కూతురు కడుపులో ఉన్నప్పుడే సైకిల్ నేర్చుకుందా విజ్జు?" అని అడగడంతో అతను అదోలా చూస్తుంటే, "నీకేమో ఫారెన్ ప్రాజెక్ట్స్‌తో టైం సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. అత్తయ్య, మావయ్య తీర్థయాత్రలకి వెళ్లారు. దానికి సైకిల్ ఎవరు నేర్పిస్తారు? తీసుకొచ్చి షోకేస్‌లో పెట్టడానికి కొనిస్తున్నావా?" అని అడిగింది. "నిజమే బేబీ, నాకు టైం లేదు. మమ్మీ ఈ టైంలో స్ట్రెస్ తీసుకోకూడదు. మరి సైకిల్ కొనిచ్చి లాభమేంటి?" అని అడిగాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.